హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై దీప్తి. ఈరోజు వీడియో లంచ్ బాక్స్లో అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న సింపుల్గా క్యారెట్ రైస్. చాలా టేస్టీగా, చాలా హెల్దీ రెసిపీ. అప్పటికప్పుడు చేసుకుంటే క్యారెట్ రైస్. ముందుగా క్యారెట్ రైస్కి కావాల్సింది 2 క్యారెట్ ముక్కలు తీసుకొని సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ క్యారెట్ రైస్కి 1 కప్పు రైస్ తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పొడిగా. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల పోపు దినుసులు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేయాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ సాల్ట్, సన్నగా తుడిమి పెట్టుకున్న క్యారెట్ వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ రైస్ ఎక్కువ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇలా క్యారెట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే చాలా టేస్టీగా, హెల్తీగా లంచ్ బాక్స్లో అడావిడి లేకుండా ఈజీగా, సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ క్యారెట్ రైస్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మోర్ వీడియోస్ ఫాలో ఇన్ మై ఛానల్.